హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1629. ఈరోజు డేట్ 3rd October 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో ఈరోజు నైట్ నుంచి ఇంకొక కొత్త సేల్, దీవాళీ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని పేరు బిగ్ ధమాకా ఫెస్టివల్ సేల్ ఏదో చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సేమ్ మనకి ఏదైతే నిన్నటి వరకు మనకి బిగ్ బిలియన్ డేస్లో ఉన్న ప్రైజెస్ ఉంటాయో సేమ్ ప్రైస్ ఇప్పుడు కూడా ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే అందులో మీరు యాక్సిస్ బ్యాంకు ఐసిఐసిఐ కార్డు వాడారు, బట్ ఇప్పుడు మాత్రం మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు వాడాలి. సో ఇది ఒక్కటే డిఫరెన్స్. సేమ్ ఆఫర్లు, సేమ్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఈరోజు నైట్ నుంచి మళ్ళీ మీకు ఈ ఆఫర్స్ అనేవి వర్కౌట్ అవుతాయి అనమాట. అండ్ ఎవరైతే మొన్నటి వరకు మిస్ అయ్యారో డీల్స్, అవన్నీ మళ్ళీ ఈ రోజు నుంచి మీరు ఈరోజు నైట్ నుంచి మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మంచి డీల్ కనిపిస్తే కావాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. సో రెడీగా ఉన్నారా? ఇంకొక కొత్త సేల్, బిగ్ ధమాకా ఫెస్టివల్ సేల్ ఫ్లిప్కార్ట్ నుంచి. అమెజాన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది 5వ తారీఖు వరకు. వాళ్ళు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వాళ్ళు ఈరోజు వివో ఆరిజిన్ వాయిస్ 6కి సంబంధించిన గ్లోబల్ గ్లిమ్స్ని ఒకదాన్ని తీసుకొచ్చారు, ఒక చిన్న వీడియో రూపంలో తీసుకొచ్చారు. సో మనం ఫన్ టచ్ వాయిస్ 15తో కంపేర్ చేసుకుంటే ఆరిజిన్ వాయిస్ 6లో మాత్రం కంప్లీట్గా యూఐ చేంజ్ అయితే కనిపిస్తుంది క్లియర్గా. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైతే చైనాలో కనిపిస్తున్న యూఐ ఉందో దాన్ని 100కి 100% మన ఇండియాకి అలాగే గ్లోబల్గా వీళ్ళు అస్సలు తీసుకురాలేరు. ఓన్లీ ఒక 50 to 70% ఫీచర్స్ మాత్రం చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్తో సహా తీసుకొస్తారు. అవి ఎందుకంటే అక్కడ చైనాలో అవి వాళ్ళ లాంగ్వేజ్కి, వాళ్ళ చైనీస్ లాంగ్వేజ్కి ఇంటిగ్రేట్ అయిపోయి ఉన్న చాలా వరకు ఫీచర్స్ ఉన్నాయి. లైక్ మీకు అక్కడ షాపింగ్కి సంబంధించినవి కావచ్చు, ఫుడ్కి సంబంధించినవి కావచ్చు, ట్రావెల్కి సంబంధించినవి కావచ్చు, అవన్నీ అక్కడ ఇంటిగ్రేట్ చేసేసారు వాళ్ళు. మ్యాప్స్కి సంబంధించినవి కావచ్చు. సో అవన్నీ ఇక్కడ డైరెక్ట్గా రాలేవు. కానీ ఏవైతే యూఐలో ఉన్న మెయిన్ కీ డిఫరెన్సెస్ ఉంటాయో అవి మాత్రం మనకి గ్లోబల్ వాయిస్లో మాత్రం ఖచ్చితంగా మీరు చూడొచ్చు. అండ్ చూడటానికి మాత్రం కొంచెం ప్రామిసింగ్గానే ఉంది. ఇక్కడ మీకు కూడా చిన్న వీడియో కూడా ఇక్కడ వేస్తున్నాను చూడండి. వీళ్ళు చాలా వరకు యానిమేషన్స్ మీద, సెట్టింగ్స్ ప్యానల్ మీద డివిజన్ చేశారు. ఇప్పుడు ఎంతమంది అన్ని గజిబిజిగా గందరగోళంగా ఉండే సెట్టింగ్ ప్యానల్ మొత్తం కూడా ఇప్పుడు మొత్తం ఇండివిజువల్గా ఆర్గనైజ్డ్గా పెట్టారనమాట. ఇది చూడటానికి కొంచెం స్టైల్గా అయితే ఉంది. అండ్ చూడటానికి కొంచెం ఆక్సిజన్ వాయిస్, అదే కలర్ వాయిస్, ఇలాంటి ఫీచర్స్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే బ్రదర్ ఫ్రమ్ ద సేమ్ మదర్ కాబట్టి ఆబ్వియస్గా కొంచెం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. బట్ ఓవరాల్గా మాత్రం మనకి లుక్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఇప్పుడున్న ఫన్ టచ్ వాయిస్ కంటే ఆరిజిన్ వాయిస్ అనేది కొంచెం బెటర్ లుక్తో ఉంటే, కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అయితే మాత్రం ఆబ్వియస్గా చాలా మందికి నచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి One UI నుంచి, అంటే శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు ఈరోజు One UI 8ని 2 డివైస్కి తీసుకొచ్చారు. ఒకటి శాంసంగ్ గెలాక్సీ వాచ్ 8 సిరీస్కి, అలాగే రెండోది శాంసంగ్ గెలాక్సీ A35 5G మొబైల్కి. ఈ 2 ప్రొడక్ట్స్కి One UI 8ని రోల్అవుట్ చేస్తారు. ఒకసారి చెక్ చేసుకోండి, వీళ్ళకైతే అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి వన్స్ అగైన్ శాంసంగ్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే శాంసంగ్ వాళ్ళ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోను శాంసంగ్ గెలాక్సీ S20 అల్ట్రాలో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని యాడ్ చేస్తున్నారు. దీని పేరు ప్రైవసీ డిస్ప్లే అనమాట. ఇంతకుముందు మనం డిస్ప్లేకి పైన టెంపర్డ్ గ్లాస్ లాగా వేసుకునే వాళ్ళం, ప్రైవసీ గార్డ్ అని చెప్పి ప్రైవసీ టెంపర్డ్ గ్లాస్ వేసుకునే వాళ్ళం. మీకు చూసే ఉంటారు, రకరకాల రింగ్కి ఇలాంటి బ్రాండ్లే కూడా దొరుకుతాయి మనకి. సో ఈ ప్రైవసీ గార్డ్ ఏం చేస్తుందంటే మీరు ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పట్టుకున్నారనుకోండి, మనం 90 degreesలో మన కళ్ళకి ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే డిస్ప్లేలో మనం ఏం రాస్తున్నాం, ఏం చదువుతున్నాం, ఏం చూస్తున్నాం, ఏ వీడియో చూస్తున్నాము, ఏ వీడియోలు చూస్తున్నాం, ఇవన్నీ మనకి ఇలా స్ట్రైట్గా 90 degreesలో ఉన్నప్పుడు మనకి కళ్ళు ఎగ్జాక్ట్గా దాని మీద ఫోకస్ చేస్తున్నప్పుడు మాత్రమే దాని మీద ఉన్న టెక్స్ట్ కానీ వీడియో కానీ కనిపిస్తుంది. అదే మీరు ఇలా సైడ్కి చూసారనుకోండి, సైడ్ నుంచి అక్కడ మీరు ఏం చూస్తున్నారో, ఏం చదువుతున్నారో, ఏ వీడియోలు చూస్తున్నారో వాళ్ళకి కనపడదు అనమాట. సో అంటే ఇది ప్రైవసీ స్క్రీన్ అని ఒక కొత్త ప్రైవసీ డిస్ప్లే అనే కొత్త ఫీచర్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇక మీద మీరు ఇలాంటి ప్రైవసీ గార్డులు పైన వేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వీళ్ళే ఒక ఫీచర్ని ఆఫర్ చేస్తున్నారు. ఓన్లీ S26 అల్ట్రాలో మాత్రమే ఉంటుందని నేనైతే అనుకున్నాను. శాంసంగ్ S26 ఫ్యామిలీ మొత్తానికి ఇస్తే కూడా చాలా బాగుంటుంది, చూడాలి మరి. ఇదైతే ప్రజెంట్గా S26 అల్ట్రాలో అని కనిపిస్తుంది. దీనికి సంబంధించిన సపరేట్గా ప్రైవసీ డిపార్ట్మెంట్లోనే ఒక ఫీచర్ లాగా యాడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. చాలామందికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, జోక్స్ అపార్ట్, ఇందా కదా వీడియోలు అవి అన్నాను, కానీ అవి కూడా ఉంటుంది. కాకపోతే మీరు ఏదైనా పర్సనల్ డేటా టెక్స్ట్లు చేసుకున్నప్పుడు, పర్సనల్గా సీక్రెట్ మెసేజ్ చేసుకున్నప్పుడు, అలాంటప్పుడు బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మనకి వివో అలాగే వివో నుంచి ఐక్యూ నుంచి చాలా అప్డేట్స్ అయితే ఈసారి మనం చూడబోతున్నాం. పర్టికులర్గా వివో X300 సిరీస్లోను అలాగే ఐక్యూ 15 సిరీస్లోను ఇప్పటి వరకు ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ అనే ఫీచర్స్ని ఇప్పుడు వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. మనకి ఐక్యూ 13లో కానీ ఐక్యూ 12లో కానీ మనం మిస్ అయ్యే కొన్ని ఫ్లాగ్షిప్ రేంజ్ ఫీచర్స్ ఏంటి, వైర్లెస్ ఛార్జింగ్, వైపీ రేటింగ్, USB 3.2 ఇలాంటివి
వీళ్ళు మిస్ చేస్తుంటారు కదా. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ఈ 3 మోడల్స్‌కి అంటే ఐక్యూ 15, వివో X300, X300 Pro ఈ 3 మోడల్స్‌కి మనకి ఐపీ రేటింగ్స్‌తో సహా ప్లస్ మీకు వైర్‌లెస్ ఛార్జింగ్‌తో సహా ఐపీ రేటింగ్స్‌తో సహా ఇంకొక కొత్త ఫీచర్ ఫైనల్‌గా యాడ్ చేస్తున్నారు. అదే యూఎస్‌బీ 3.2 పోర్ట్‌ని ఇస్తున్నారనమాట. విచ్ ఈస్ వెరీ వెరీ యూస్‌ఫుల్ అండ్ గేమ్ ఆడేటోళ్ళకైతే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది జనరల్‌గా. సో ఇది చాలా మంచి ఫీచరు అండ్ ఫాస్ట్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఉంటాయి. గేమ్ డిస్ప్లేలు కనెక్ట్ చేసుకుంటారు, రకరకాల ఏదో ఉంటుంది కదా. దానికోసం కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ 3 మోడల్స్ మనం ఇక మీద వీటిని చూడబోతున్నాం. ఇవి ఈ మంత్లోనే లాంచ్ కాబోతున్నాయి గ్లోబల్‌గా. నెక్స్ట్ మనకి ఆక్సిజన్ వాయిస్ నుంచి అంటే వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ వాళ్ళు కూడా వీళ్ళ ఆక్సిజన్ వాయిస్‌లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ని యాడ్ చేస్తున్నారు. విచ్ ఈస్ యాక్చువల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ద గూగుల్ జెమినీ అనమాట. జెమినీని డైరెక్ట్‌గా ఇందులో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. లైక్ మీకు మైండ్ స్పేస్ కావచ్చు, ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ డైరెక్ట్‌గా మీకు జెమినీ కంప్లీట్‌గా ఆక్సిజన్ వాయిస్‌లోనే ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉన్న పాయింట్. చూడాలి మరి ఆక్సిజన్ వాయిస్ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందన్నది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి కామెట్ బ్రౌజర్ నుంచి పర్ప్లెక్సిటీ మన ఇండియన్స్‌దే యాక్చువల్‌గా శ్రీనివాస్ ఉన్నారు కదా, అరవింద్ శ్రీనివాస్. సో ఈయన డెవలప్ చేసిన ఈ కామెట్ బ్రౌజర్ అనేది మొన్నటి వరకు స్టూడెంట్స్కి మాత్రమే ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మాత్రం గ్లోబల్గా ఈరోజు ఒక బ్రేకింగ్ అసలు మిడ్‌నైట్ రిలీజ్ అనౌన్స్ చేశారు. అది బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే ఈ కామెట్ బ్రౌజర్ అనేది కంప్లీట్‌గా ఫ్రీ అనమాట ప్రజెంట్‌గా. అంటే వీళ్ళు ఎలాంటి టైం లైన్ ఏమీ మెన్షన్ చేయలేదు ఎప్పటి వరకు ఫ్రీ ఉంటుందని. బట్ ప్రజెంట్‌గా అయితే కంప్లీట్‌గా ఏఐ టూల్స్ మొత్తం కూడా దాంట్లో ఏవైతే ఇంటిగ్రేట్ చేశారో వీళ్ళు ఇవన్నీ ఫ్రీగానే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను ఒక లింక్ ఇస్తాను డైరెక్ట్గా మీకు కామెట్, లేదని మీరు గూగుల్లోకి వెళ్ళి కామెట్ బ్రౌజర్ అని కొట్టినా వస్తుంది. దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. థింగ్స్ టు రిమెంబర్, ఒకటి ఇది మీకు డైరెక్ట్గా ఓన్లీ మ్యాక్‌లోను అలాగే విండోస్‌లోను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ల్యాప్‌టాప్‌లోను కంప్యూటర్స్‌లోను. ఇది ప్రజెంట్‌గా మొబైల్ వెర్షన్స్ అయితే లేదు, సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనికోసం మీరు ఎలాంటి ఛార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ కామెట్ బ్రౌజర్ అనేది ట్రస్ట్ చేయొచ్చా అని. సో కామెట్ బ్రౌజర్ పర్ప్లెక్సిటీ ప్రపంచం మొత్తం ఇది ఇప్పుడు దీని మీద బాగా ట్రెండీ టాపిక్. వాళ్ళేమి మన ప్రైవసీని అయితే ఏం తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. అండ్ విచ్ ఈజ్ ఆల్సో ఇది కంప్లీట్‌గా ఇదొక కొత్త బ్రౌజర్. మనం ఆల్రెడీ కొన్ని ఇంటిగ్రేషన్స్, కొన్ని టూల్స్, ఎక్స్టెన్షన్స్ అన్ని వాడుతుంటాం కదా, డిఫరెంట్ బ్రౌజర్స్ లైక్ గూగుల్ క్రోమ్ కావచ్చు, ఇంకేదైనా ఎడ్జ్ బ్రౌజర్ కావచ్చు, ఇలాంటివి వాడుతున్నాం కదా. మళ్ళీ మన ఎక్స్టెన్షన్స్, మన షార్ట్ కట్స్ ఇవన్నీ పోతాయా, కొత్తగా ఉంటుందా, లేదా మనకి వాడటానికి యూజబుల్గా ఉంటుందా లేదా అంటే కామెట్ బ్రౌజర్ ఈజ్ ఆల్సో ఏ డెరివేటివ్ ఆఫ్ క్రోమియం బ్రౌజర్. గుర్తుపెట్టుకోండి, క్రోమియం నుంచే వచ్చిందే. ఏదైనా మీకు ఎడ్జ్ అయినా సరే, క్రోమ్ అయినా సరే, ఇంకా చాలా వివాల్ది కావచ్చు, ఒపేరా కావచ్చు, ఇవన్నీ క్రోమియం వేరియంట్స్ అంతే. వాళ్ళు క్రోమియం ఓపెన్ సోర్స్ నుంచి తీసుకొని వాళ్ళంతటా వాళ్ళు డెవలప్ చేసుకున్న, వాళ్ళ యూఐని చేంజ్ చేసుకున్న బ్రౌజర్లే. అంతేగాని అల్టిమేట్గా దాని సోర్స్ ఎవరంటే క్రోమియం. ఈవెన్ గూగుల్ క్రోమ్ కూడా క్రోమియం ప్రోడక్ట్ కదా. సో క్రోమియం నుంచే ఈ కామెట్ వచ్చింది. అంతేగాని మీరేమి సపరేట్గా దీని ఎక్స్టెన్షన్స్ కావచ్చు, ఇంకా షార్ట్ కట్స్ కావచ్చు, ఇవన్నీ పనిచేయవు అనుకోవడానికి లేదు. ఇది కూడా మనకి క్రోమియం బేస్డ్ బ్రౌజరే కాబట్టి మీకు జస్ట్ లైక్ ఒపేరా, వివాల్ది ఇలాంటిలాగే వీటిని కూడా వాడుకోవచ్చు. అన్ని ఎక్స్టెన్షన్స్ దీంట్లో కూడా వర్క్ చేస్తాయి, అన్ని షార్ట్ కట్స్ దీంట్లో కూడా వర్క్ చేస్తాయి. అండ్ ఒకవేళ మీకు ఏఐ టూల్స్, ఒకవేళ మీరు క్రియేటర్ ఏదన్నా ఏఐ టూల్స్ నాకు ఉపయోగపడతాయి, లైక్ వీడియో మేకింగ్ కావచ్చు, ఫోటో మేకింగ్ కావచ్చు, ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తయారు చేసుకోవడం ఏఐకి సంబంధించినవి అనుకుంటే వీళ్ళకి ఇది బాగా కంటెంట్ క్రియేటర్స్కి మాత్రం ఇది బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నమాట. ట్రై చేసుకోండి ఒకసారి, ఫ్రీ కదా, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రీ. అండ్ సింపుల్గా డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేసి మీరు కావాలనుకుంటే ట్రై చేసుకోండి. నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది, నేను వాడుతూనే ఉన్నాను. యాక్చువల్గా నేను డెవలపర్ బీటా మోడ్లో ఉన్నప్పుడే దాదాపు 2 months నుంచి వాడుతున్నాను. బట్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టూడెంట్స్కి ఫ్రీ అన్నారు, మొన్న నేను ఒక వీడియో చేశాను, స్టూడెంట్స్కి ఫ్రీ అన్నప్పుడు వీడియో చేశాను. అలాగే ఇప్పుడేమో అందరికీ ఫ్రీ అన్నారు, ఇవాళ కూడా వీడియో చేశాను. బట్ దాన్ని పెద్దగా రీచ్ అయితే లేదు. మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నా వీడియో వచ్చినప్పుడు మీరు చూడట్లేదు, చూసి లైక్ కొట్టట్లేదు. యాక్చువల్గా లైక్ కొడితే కొంచెం బెటర్గా రీచ్ అవుతుంది. ఆ వ్యూస్ ఏమో మంచిగానే వస్తున్నాయి, బట్ మీరు లైక్ కొడితే ఇంకా కొంచెం బెటర్ వ్యూస్ వస్తాయి కదా. సో చూడండి, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. నా ప్రతి కంటెంట్ని లైక్ కొట్టమని అడగను. మీకు కంటెంట్ బాగుంది, ఇది యూస్ఫుల్ అనిపిస్తేనే ఖచ్చితంగా మీరు లైక్ కొడితే, ఒక షేర్ కొడితే నాకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది, చాలామందికి కూడా రీచ్ అవుతుంది. సో థ్యాంక్స్ టు కామెట్ బ్రౌజర్ బాగుంది, ఒక లుక్ అయితే వేసుకోండి. అంటే ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు బైక్స్ మీద భయంకరమైన డీల్స్ ఉన్నాయి. అప్ టు 26,000 మీకు కార్డ్ ఆఫర్ చేస్తున్నారు డైరెక్ట్గా. మీరు ఆఫ్లైన్తో కంపేర్ చేసుకుంటే ఇంకొక 10,000 15,000 తగ్గినట్టే. అంటే మొత్తం మీద ఒక 40,000 రూపాయలు సేవ్ అయినట్టు. డిఫరెంట్ బ్రౌజర్స్కి డిఫరెంట్ బైక్స్కి డిఫరెంట్ డిస్కౌంట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. మెయిన్ లిస్ట్ ఒకటి కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈరోజు లాజిటెక్ సంబంధించిన MX మాస్టర్ 3S ఇది 9,000 10,000 దాకా ఉండేది. నేను రెగ్యులర్గా వాడే మోస్ అదే. ఇది ఇప్పుడు అరౌండ్ 4,000కి వస్తుంది. దీనికోసం ఒక కూపన్ అప్లై చేసుకోవాలి, కార్డ్ ఆఫర్ అప్లై చేసుకోవాలి. డైరెక్ట్గా 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. అలాగే ఒక 1,000 రూపాయల వరకు అడిషనల్గా కూపన్
రూపంలో వస్తుంది. ఇది అరౌండ్ 4,000 రూపాయలకే వస్తుంది. నన్ను అడిగితే ఇది ఒక భయంకరమైన డీల్ అనమాట. కావాలనుకుంటే లుక్ అయితే వేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇక మండే రోజు నుంచి మీకు యాప్ ఆఫ్ ది డే కూడా వస్తుంది. ఈ వాటితో డీల్స్ ఇవన్నీ అయిపోయినాయి కదా. సో మండే రోజు నుంచి మీకు యాప్ ఆఫ్ ది డే కూడా కంటిన్యూ అవుతుంది. వీడియోని సెలెక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.